అటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 9 రోజుల సస్పెన్స్ కు తెరదించుతూ నేడు హత్య వివరాలు వెల్లడించనున్నారు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. కాగా ఇప్పటికే సుపారి గ్యాంగ్ తో సీన్ రీకన్స్ట్రక్షన్ ను కూడా పూర్తి చేశారు. అదేవిధంగా ప్రధాన సూత్రధారి తిరుమల రావును సుదీర్ఘంగా విచారించారు. ఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో 24 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. కాగా విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో కీలక సూత్రధారి తిరుమలరావుతో పాటు ఇతర నిందితులు కూడా ఉన్నారు. 15న కనిపించకుండా పోయిన సర్వేయర్ తేజేశ్వర్ 21న కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలోని సౌమయ్య కనిపించాడు. ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక పరిణామాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, ఓకేనా? ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 9 రోజుల సస్పెన్స్ కు తెరదించుతూ నేడు హత్య వివరాలు వెల్లడించనున్నారు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. కాగా ఇప్పటికే సుపారి గ్యాంగ్ తో సీన్ రీకన్స్ట్రక్షన్ ను కూడా పూర్తి చేశారు. అదేవిధంగా ప్రధాన సూత్రధారి తిరుమల రావును సుదీర్ఘంగా విచారించారు. ఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో 24 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. కాగా విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో కీలక సూత్రధారి తిరుమలరావుతో పాటు ఇతర నిందితులు కూడా ఉన్నారు. 15న కనిపించకుండా పోయిన సర్వేయర్ తేజేశ్వర్ 21న కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలో సౌమయ్య కనిపించాడు. ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసుల కీలక పరిణామాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, రైట్ చక్రి, ఏదైతే ప్రైవేట్ సర్వేకి సంబంధించి తేజేశ్వర్ సంబంధించి హత్యకు ఇప్పటికే పోలీసులు అంతా కూడా దీన్ని ఛేదించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించే విధంగా కూడా ఇప్పటికే ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపినట్టు కూడా తెలుస్తుంది. హత్యకు సంబంధించి ఇప్పటికే విస్తుపోయే నిజాలు అయితే బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇటు పూర్తిగా ఈ కథకు మొత్తాన్ని సారాంశంగా వ్యవహరించిన ఏదైతే తేజేశ్వర్ ను హత్య చేసిన తిరుమలరావు ఉన్నారో అతన్ని ఇప్పటికే నిన్న పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల పాటు ఆయన విచారించిన తర్వాత పూర్తిగా విస్తుపోయే నిజాలు అయితే బయటకు వచ్చినట్టు కూడా తెలిసింది. ఎందుకంటే పూర్తిగా తిరుమలరావు తర్వాత ఐశ్వర్య తల్లి సుజాత ఈ బృందం అంతా కలిసి దాదాపుగా పెళ్లైన నెల రోజుల నుంచి కూడా పూర్తిగా ఏదైతే తేజేశ్వర్ బండికి కానీ మిగతా అంతా కూడా GPS ట్రాకర్ ను పెట్టి 5 సార్లు కూడా హత్యకు పాల్పడినట్టు కూడా వీళ్ళు 5వ సారి ఫెయిల్ అయ్యి 6వ సారి కూడా విజయవంతంగా హత్యకు సంబంధించి అప్పీల్ చేసినట్టు కూడా తెలిసింది. ఇంత మంది ఇప్పటికే ఎక్కడైతే హత్యకు సంబంధించి పూర్తిగా ఒక పథకం ప్రకారం ఈ హత్యను చేసినట్టుగా కూడా తెలిసింది. ముందుగా సర్వేయర్ ఏదైతే తేజేశ్వర్ ఉన్నారో ప్రైవేట్ సర్వేయర్ అయినా ఈయనకు సంబంధించి ముందుగా ఆయన అయితే ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులు అయితే ఫోన్ చేసి మా ఏదైతే స్థలానికి సంబంధించి పూర్తిగా సర్వే చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దీని ఆధారంగానే ఆయన రోజువారీగా కూడా సర్వే చేశాడు కాబట్టి అదే విధంగా ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తీసుకొని అతన్ని అయితే కారులో ఎక్కించుకొని బీచ్ పల్లి వైపు కూడా ముందుగా వెళ్ళారు. అక్కడ నుంచి కొంత ల్యాండ్ ను కూడా చూపించినట్టుగా కూడా తెలిసింది. చూపించిన తర్వాత అతన్ని తిరిగి కారులో ఎక్కించుకొని అక్కడనే అతనిపై అయితే ఒకసారిగా కూడా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కత్తిపోటుతో దాడి చేసి పూర్తిగా
అతన్ని హతమార్చినట్టుగా ఒకటి తెలుస్తుంది. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం రూపొందించినట్టుగా ఒకటి తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి నేరుగా వాళ్ళు ఈ టోల్ ప్లాజాలు ఇవన్నీ కూడా పుల్లూరుకు సంబంధించి టోల్ ప్లాజాలు పడతా ఉన్న నేపథ్యంలో అలంపూర్ నుంచి కూడా వేరే రూట్ లో వెళ్ళి కర్నూలులో వెళ్ళారు. కర్నూలుకి వెళ్ళిన తర్వాత కర్నూలు నుంచి పాణ్యం దగ్గరలో ఉన్న ఒక చెరువులో అయితే ఈ బాడీని అయితే పడేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తేజేశ్వర్ కి సంబంధించి కూడా పోలీసులు అయితే పూర్తిగా 8 మంది నిందితులంతా కూడా అదుపులోకి తీసుకున్నారు. 8 మంది నిందితుల కూడా వీళ్ళ నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టారు. ఈ రోజు అయితే విలేకరుల సమావేశం నిర్వహించి పూర్తి సమాచారం చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాగర్.